గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము గ్రహాలు, అవి ఇచ్చే యోగాలు, వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే గనక అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్ లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతో పాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటేమిటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్ లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, 1 ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అది ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ, ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, అందులో మొట్టమొదటి రాశి, తదుపరి రాశి మీన రాశి. ఈ రాశికి అధిపతి గురుడు 5వ స్థానంలో ఉచ్చ స్థితిలో గోచరిస్తున్నాడు. దీంతో పాటు కుజ, రవి, బుధ, శుక్రులు కూడా అనుకూలంగా సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఈ రాశి వారికి ఏనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ విశేషమైనటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహము ఈ సమయంలో ఎక్కువగా దక్కే అవకాశం కనబడుతోంది. ఈ యొక్క అనుగ్రహము ధనము, దాంతో పాటు రాజయోగము, ఈ 2 వైపులా శని భగవానుడు ఈ రాశిలో ఉండే వారికి అనుకూలతను ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో పాటుగా మీకు ఆర్థిక పరంగా దీన స్థితిలో ఉంటే అంటే ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయం ఉంటే కనుక ఈ సమయంలో, ఈ యొక్క రాజయోగాల సమయంలో మీకు ధనము అనుకూలత, ధనము రాబడి, ఇవ్వవలసిన వాళ్ళు తిరిగి ఇవ్వడము, మీరున్న స్థానంలో ధనానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా గోచరిస్తున్నది. అయితే ఆర్థిక పరిస్థితి గతం కన్నా గణనీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశ ఈ అంశాలలో విశేషమైనటువంటి రాజయోగము, ధనయోగము గోచరిస్తున్నది. పదోన్నతికి అంటే ప్రమోషన్స్ కోసము, మీ యొక్క ప్యాకేజ్ పెరగడం కోసము ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా కనిపిస్తోంది. అంటే విదేశాల పెట్టుబడులు పెట్టడం కానీ, విదేశాల్లో వ్యాపారాలు చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక ఈ సమయంలో మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. మీనరాశి వాళ్ళు చేయవలసిన పనులు
చేయవలసిన పరిహారాలు, చదవవలసిన మంత్రము ఏమిటో చూద్దాం. శ్రీమన్నారాయణ స్వామి వారి ఆరాధన అనగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, ఆలయ దర్శనము, దత్తాత్రేయ స్వామి వారి పూజ వీలైతే మీ ఇంట్లో ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తర శతనామాలతో స్వామివారిని పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు కుదిరితే తీర్థయాత్రలు చేయండి, అన్నదానము చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక్కరికైనా అన్నదానం చేసే ప్రయత్నం చేసుకోండి. మీరు చదవవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు అంటే ఈ 100 రోజుల పాటు 108 సార్లు నిత్యము మననం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. మీరు దానంగా ఇవ్వవలసినవి పసుపు, శనగలు. ఈ 2 మీరు దానంగా యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు, విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకమైనగా అంటే ఏ రాశులు టాప్ లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి ఓం గం గణపతియే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్ని లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్.